19-20 వచనాలు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్ష్యములను చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ వివాహమునకు ముందుగా సిద్ధపాటు అనేది ప్రధానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ వివాహములో ఏదో హడావిడిగా పెండ్లి చేసుకోవటం కాదు, కానీ దానికి ముందు ప్రధానం అనేది చాలా ప్రధానం. బైబిల్ గ్రంథములో 3 రకాల ప్రధానాలు ఉన్నాయి. ఇందాక దైవజనులు తమ్ముడు చెబుతున్నట్లుగా ఇస్సాకు రిబ్కాల యొక్క ప్రధానము కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియా యోసేపుల యొక్క ప్రధానము కనబడుతుంది. చివరిగా క్రీస్తు యొక్క సంఘానికి క్రీస్తుకును గల ప్రధానము కనబడుతుంది. ఈ ప్రధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రధాన కార్యక్రమము పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రాముఖ్యతను చోటు చేసుకుంది. కాబట్టి మనం చదివిన లేఖన భాగములో దయను బట్టి నమ్మకత్వాన్ని బట్టి నేను నిన్ను ప్రధానము చేసుకొందును అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దైవజనులు చెప్పినటువంటి వాక్యములో కూడా అబ్రహాము యొక్క పెద్ద దాసుడు ఎలియాజరు గారు రిబ్కాను చూచినప్పుడు ఆమెలో 3 గుణాలు కనబడతాయి. ఒకటి, ఆమె మిక్కిలి చక్కనిది అని. అంటే బాహ్యమైనటువంటి రూపము కాదు, కానీ రిబ్కా ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగినది. దేవుడు మనుషుని యొక్క పైరూపాన్ని ఆయన లక్ష్య పెట్టడు, కానీ మనుషుని యొక్క అంతరంగమును చూసే దేవుడు ఆయన. ఆమె బాహ్యముగా చాలా చక్కనిది, సౌందర్యము కలిగినది. రెండవదిగా ఆమె ఎలియాజరు తీసుకుని వచ్చినటువంటి ఒంటెలకు నీళ్లు తోడిపోసిందట. ఒంటె ఇంచుమించు 1000 లీటర్లు నీళ్లు తాగుతుంది. ఎన్ని ఒంట్లు తీసుకొచ్చాడో ఆయన అక్కడ రాయలేదు, కానీ ఆ ఒంటెలన్నిటికీ నీళ్లు తోడిపోసింది. అంటే ఆమె కష్టపడే తత్వము కలిగినది, కష్టజీవి, చాలా కష్టజీవి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆమె పెందల కడలేచి తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపరుస్తుందట. ఇప్పుడు చాలామంది స్త్రీలు అలా భోజనాలు ఏం సిద్ధపరచలేదు అంటే జొమాటోలు వచ్చినాయి కదా, జొమాటోలో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు, ఫుడ్ ఆర్డర్. కాబట్టి ఆమె పెందల కడలేచి తన ఇంటి వారి కొరకు భోజనాన్ని సిద్ధము చేస్తుంది. అంటే కష్టపడే తత్వము రిబ్కాలో ఉంది. ఆమె ఆత్మీయమైన సౌందర్యము కలిగిన స్త్రీ. అంత మాత్రమే కాదు, ఆమె సహాయము చేసే, పరిచర్య చేసేటువంటి గుణము కలిగిన స్త్రీ అన్నమాట. కాబట్టి అందుకే ఎలియాజరు ఆమెకు ఒక ముక్కు కమ్మని ఇచ్చాడండి. ముక్కు కమ్మ అంటే చాలా పొడవుగా ఉంటుంది. మీరు పెట్టుకునే ముక్కు కాదు, కనపడినట్లుగా ఇప్పుడు స్త్రీలు పెట్టుకుంటున్నారు ముక్కు కమ్మలు. ఆ రోజు ఆ ముక్కు కమ్మ చాలా పెద్దది, అంటే తన పెదవుల మీద కంట వస్తుంది. దానికి అర్థం ఏంటంటే సమయం లేదు, దయచేసి క్షమించాలి, మరి కొంచెం అవుట్లైన్ మాత్రమే చెబుతూ ఉన్నా. దానికి అర్థం ఏంటంటే ఎలియాజరు రిబ్కాకి ఇచ్చిన ముక్కు కమ్మే తన పెదవుల మీద కంట వస్తుంది. దానికి అర్థం ఏంటంటే, అమ్మా నువ్వు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఇంటికి కోడలుగా వెళ్తున్నావు, నీ నోటిని నువ్వు జాగ్రత్తగా కాసుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. ఆ ముక్కు కమ్మే 2 పెదవుల మీద కంట వచ్చిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రమీలకు కూడా ఆ విధంగా ఆత్మీయమైన సౌందర్యము కలిగి కష్టపడి పరిచారము చేసేటువంటి గుణము కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. ఆ రీతిగా మరి వారు ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని, ఇస్సాకు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మరి ప్రమీల
పరదేశు బాబులను కూడా దేవుడు అత్యధికముగా ఆశీర్వదిస్తారు. ఈ నిశ్చితార్థము ద్వారా ఇరువురు కుటుంబాల్లో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించలాగున ముందు ముందు జరగబోయే కార్యక్రమములంతటిలో పరిశుద్ధాత్ముడే ఇరువైపుల కుటుంబాలలో, ఇరువైపుల బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించలాగున మనమందరము ప్రార్థిస్తాం. మరి అలాగే విశాఖోడి నుంచి వచ్చిన పరదేశు బాబు యొక్క బంధువులకు, సంఘ పెద్దలకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులు వారు పాస్టర్